హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. సీత యొక్క లంక ప్రయాణం మనం సోమ కథ తెలుసుకున్నాం కదా. తర్వాత ఈ చాప్టర్ ఇది. కొన్ని రోజుల తర్వాత ఒకానొక సాయంత్రం సీత రాత్రి భోజనం చేయటం సిద్ధం చేస్తుండగా లక్ష్మణుడు శ్రీరాముని ఈవేళ సాయంత్రం చుట్టుప్రక్కల నుంచి వచ్చిన అద్భుత పరిమళాన్ని గమనించావని అడగటం వింది. శ్రీరాములు తల పంకించాడు. రాముడు అటువంటిదేమీ గమనించలేదు. లక్ష్మణుడు మళ్ళీ దీర్ఘం తీస్తూ, ఈ మధుర పరిమళాన్ని నాకు తెలియని ఏ పుష్పం విలవేరుస్తున్నదో. మాత తన చేతులను కుండను దాదాపు కింద పడేసినంత పని చేసింది. దానికి కారణం ఇప్పుడు ఆ పరిమళం తన కుటీరం చుట్టూ ఆ ప్రాంతంలోనే ఉంది అని గుర్తించడమే. జవాబు ఇచ్చే సమయం కూడా లేకముందు ఒక స్త్రీ స్వరం ఆమెకు వినపడింది. ఆ స్త్రీ తన తోటలోకి ప్రవేశించి నేను మాయను, ఒక గొప్ప ఋషి, ఈ ప్రాంతంలో ప్రాచుర్యంలో లేని ఋషి కుమార్తెను. మా తండ్రి నేను ఆశ్రమాలను సందర్శిస్తున్నాం. వారు ఇక్కడ 2 ఋషులు ఒంటరిగా నివసిస్తారని చెప్పగానే విని మీకు నేను స్వయంగా పండిన ఆహారం తీసుకువచ్చానని పరిచయం చేసుకోవడం వింది. లక్ష్మణుడు ఆమెను రమ్మన్నాడు. తన ఆహారం సిద్ధం చేయబడిందని ఆమె కూడా వచ్చి తనతో భోజనం చేయవచ్చని అన్నాడు. మాత వంట ప్రాంతం నుంచి తొంగి చూసి ఒక అందమైన యువతిని చూసింది. ఆమె వెనకే తనకు వెన్నడే ఆ మధుర పరిమళం వస్తుందని గ్రహించింది. ఇంత దూరం నుంచి కూడా ఆ స్త్రీ నుంచి వెలువడుతున్న అయస్కాంతత అనుభూతిని చెందగానే ఆమెను వెంటనే చంద్రిక చెప్పిన రాక్షసి ఈమె అని అనుకోయినది. లక్ష్మణుడు ఆమె అందించిన ఆహారపు పాత్రను స్వీకరించి చూసిన వెంటనే మాత గబగబా వచ్చి అతని నుండి ఆ పాత్రను తీసుకున్నది. మాయ ఆమె వైపు కోపంగా చూస్తూ వెక్కరింపు స్వరంతో, మీతో ఒక సేవికురాలు ఉందని నాకు తెలియదు. ఇక్కడ 2 ఋషి యోధులు ఉన్నారని మాత్రమే. ఇప్పుడు ఎవరు సేవికురాలు గురించి చెప్పలేదే? శ్రీరాముడు నింటారుగా ఈ శాంత స్వరంతో బదులిచ్చాడు. నిన్న నా భార్య సీతకు పరిచయం చేస్తాను. సీత, ఏ అభ్యంతరం లేకపోతే నువ్వు మాతో కలవవచ్చు. మాత తన అంగీకారాన్ని తెలియజేసి వంటశాలలోకి వెళ్ళింది. ఆమె హృదయం తల్లడిల్లింది. ఏం చేయాలో తోచలేదు. ఈ స్త్రీ ఏ ఇబ్బందులు సృష్టించబోతుంది? లక్ష్మణుడు ఆమె వెనకనే వెళ్తే ఏమవుతుంది? లేకపోతే తన భర్త ఆ విధంగా జరగదు అనుకుంది. చంద్రిక, నీ భర్త మనసును ఆ రాక్షసి మారుస్తే నువ్వేం చేస్తావని అడిగినప్పుడు తన సమాధానం గుర్తు తెచ్చుకుంది. మాత ఆలోచన వెంటనే తుడిచివేసింది. ఆ విధంగా ఎప్పటికీ జరగదు. తనకు తానే ధృవీకరించుకుంది. ఆ స్త్రీ వల్ల తన ఇబ్బందులను గురి అవుతుందని అనుకోవడం ఆమె వద్ద ఏ కారణం లేదు. కానీ ఆమె తెచ్చిన ఆహారం ఏం చేయాలి? అప్పటికే సాయంత్రం భోజనం సిద్ధమైంది. కావాలని ఆమె ఆహారాన్ని వెనక ఉన్న చెట్టు దగ్గర పారవేసి దాన్ని కడిగి తను వండిన ఆహారంతో నింపింది. అప్పటికే చీకటి పడి పొయ్యిలో మంట వెలకపోవడం వల్ల ఆ స్త్రీ తన పాత్రలోని ఆహారాన్ని మార్చడం చూడలేదు. మాత వారందరూ కూర్చున్న చోటుకే వచ్చే పాత్ర నుంచి ఆహారాన్ని తీసి వడ్డించింది. లక్ష్మణుడు ఆ శ్రీరాముడు ఆకలిగా ఉన్న అదంతా తిని రుచికరమైన భోజనం అందించినందుకు ఆ స్త్రీకి కృతజ్ఞతలు చెప్పారు. మళ్ళీ 2వసారి 3వసారి పెట్టించుకొని పాత్రలోని ఆహారం అంతా పూర్తి చేశారు. మాత కానీ మాయ కానీ ఆహారము అంటుకోలేదు. మాయ వాళ్ళతో మాట్లాడుతూ వారిని గమనించి ముందుగా ఆమె శ్రీరాముడి దగ్గరికి జరిగింది. కానీ శ్రీరాముడు లేచి మాత ప్రక్కన కూర్చోవడంతో ఆమె లక్ష్మణ వైపు జరిగింది. ఏ ఆపదను పసిగట్టకుండా అతను ఆమె సంభాషణ బదులు ఇవ్వసాగాడు. చివరికి ఆ సంభాషణతో అతను అలసిపోయి, ఇది వీడుకోలు తీసుకునే సమయం అన్నాడు. మాయ లక్ష్మణ వైపు శ్రీరాముడి వైపు చూసింది. ఆమె తెచ్చిన ఆహారం అంతా తిన్నారు, కానీ ఏ ప్రభావము లేదు. ఆకస్మితంగా ఆమె తనను చూసి తన నవ్వుతున్న మాత వైపు తిరిగి, నేను తీసుకొచ్చిన ఆహారాన్ని నువ్వు మార్చి వేసావు అవునా? నేరం చేసినట్టు అడిగింది బిగ్గరగా. ఇదేనా మీకు ఆహారం తీసుకొని వచ్చిన అతిథి పట్ల ప్రవర్తించే విధానం? మాత స్థిరమైన స్వరంతో, నిజంగా నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు? మాత ఆ విధంగా మాట్లాడగానే ఆశ్రమంలో ఇక్కట్లకు కారణభూతమైన స్త్రీ ఈమె అని శ్రీరాముడు గుర్తించాడు. ఈ ఋషి మరణానికి, చంద్రిక విషయానికి బాధ్యురాలు ఈమె అని గ్రహించాడు. ఇక్కడ ఈ అడవిలో నీకేం కావాలి? అడిగింది మాత. మేము నీతో మోసగించడం లేదు, నీ మాయలో పడ్డం. కోపంతో ఆ స్త్రీ ముఖం ఎర్రబడింది. ఆ క్షణంలో మాత ఆమె నిజం రూపాన్ని చూసి శూర్పణఖని అరిచింది. ఆమె ఎప్పుడూ రావణుని సోదరిని చూడలేదు, కానీ అంతర్బోధల్లో ఆ స్త్రీ ఆమెనని ఆమెకి తెలిసింది.
ఓ పల్లెటూరి పిల్ల, నువ్వు నన్ను అవమానిస్తున్నావు, నీ సంగతి చూస్తానంటూ ఆమె మాత వైపు తిరిగి ఆమె మెడను 2 చేతులతో పట్టుకోక మాతకు ఊపిరి ఆడటం కష్టమైనది. శ్రీరాముడు మాతను లేవటానికి ప్రయత్నించేటప్పుడు లక్ష్మణుడు కత్తి తీసి ఆ స్త్రీ వైపు విసిరాడు. అది ఆమె ముఖానికి తగిలి ముక్కును కోస్తూ వెళ్ళింది. ఆమె ముఖం నుంచి రక్తం కారసాగింది. తన ముక్కు నుంచి రక్తం కారుతుండగా ఆమెను వారిని శపిస్తూ జరిగింది ఏమిటో వాళ్ళు పూర్తిగా గ్రహించే లోపలే ఆమె పారిపోయినది. వెళ్లే ముందు రక్తంతో తడిసిన తన వేలిని లక్ష్మణుడి వైపు చూపిస్తూ, దీనికి నువ్వు అత్యంత దారుణమైన చావు చూస్తావన్న మాటలు గాలిలో ప్రతిధ్వనించాయి. జరిగిన దానికి వాళ్ళందరూ ఆందోళన చెందాల. ఆ స్త్రీ ఎవరు అడిగాడు లక్ష్మణుడు కొంత తేరుకున్న తర్వాత. రావణుని సోదరి అంది మాత. శ్రీరాముడిని కూర్చోబెట్టి ఆమె మెడకు మర్దన చేస్తుండగా శూర్పణఖ పట్టుకున్న చోట ఆమె మెడ కమిలిపోవడంతో ఆమె బాధను భరించలేకపోయింది. ఇంకా ఆమె మళ్ళీ రావదనుకోవద్దు, నాకు భయం వేస్తుంది. చంద్రిక భర్తను నదిలో మీరు చూసిన ఆ చనిపోయే వ్యక్తిని తీసుకువెళ్ళింది ఈమె. ఇంకా ఎంతోమంది నా చెంప ఉంటుందో నేను ఊహించలేము. నాకు తెలుసు అని రాముడు బదులిచ్చాడు. ఆమె రాక హెచ్చరిక మాత్రమే. త్వరలో మనం రావుని ఎదుర్కొంటాం, అది అనివార్యము. అతను తన సోదరిని గాయపరిచిన దానికి బదులు తీర్చకుండా ఉండడు. ఆమె రూపురేఖలు మారినందుకు నేను విచారిస్తున్నాను మాత అంది. దాన్ని నేను ముందే చూశాను అని. ఆమె కొన్ని రోజులకు ముందు చంద్రిక పక్కన ధ్యానంలో కూర్చొని ఉండటాన్ని, ఆమె తన భర్త మరణ విషయంలో ఓదార్చుతుండగా ఆమెకు నేను కారణ పరిమాణ నియమం, తన భర్తను వంచిన ఆ స్త్రీ తన చర్యల ఫలితాలను అనుభవిస్తుందని చెప్పడం గుర్తు చేసుకుంది. తర్వాత లక్ష్మణుడి వైపు చూస్తూ, అది నిజమైతే ఇప్పుడు మనం చేసేది కూడా దాని ఫలాలను తెస్తుంది. మాత కండ్లు నీళ్లతో నింపి లక్ష్మణుడికి ఎన్నడూ ఏమీ కాకూడదని అనుకున్నది. తను రక్షించడం కోసం అతను ఆ పని చేశాడు. దానికి బాధ్యుడిని నేనే అన్నాడు లక్ష్మణుడు. ఆమెకు గాయపరిచిన కత్తి విసిరింది నేనే. నిన్ను రక్షించే బాధ్యత నేను సంతోషంగా స్వీకరిస్తుంది. దానికి ఏ మూల్యం చెల్లించవలసినా సరే. శ్రీరాముడు ఇద్దరిని శాంతపరచడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన వల్ల ఏ పరివసం వచ్చినా దానిని మనమందరం స్వీకరిద్దాం. నిన్ను రక్షించడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు సీత. లక్ష్మణుడు తను చేయవలసిన చేశాడు. ఈరోజు చంద్రికతో ఉండగా నువ్వు చూసిన శూర్పణఖ చర్యలే ఫలితమే. ఆ వ్యక్తి చావు తన చర్య పర్యావసనమే. ఆయుధం లేని స్త్రీకి హాని చేయడము ఎంతో పెద్ద తప్పు. ఒక రాక్షసి అయినప్పటికీ ఎన్నో క్రూర చర్యలు చేసినప్పటికీ ఆమెకు రాక్షసుల కళ్ళ ముందే శిక్షించాలి. ఇప్పుడు మనం చేసిన దానికి మూల్యం చెల్లించాలన్నాడు రాముడు. రామ, ఆమె ఆయుధాలు లేకుండా లేదు అంది సీత. ఆమె వంచన సామర్థ్యతనే ఆమె ఆయుధాలు, ఇంకా యుద్ధం మాత్రమే. శ్రీరాముడు తల ఊపాడు. ఇప్పుడు మన ముందు ఉన్నదానిని మనం ఎదుర్కోవాల్సిందే. లక్ష్మణుడు ఇబ్బంది పడినట్లు కనిపించాడు. శ్రీరాముడు అతని ఓదార్చుతున్నట్టుగా, నువ్వు చేయవలసినవి నువ్వు చేశావు లక్ష్మణ. నువ్వు కల్పించకపోతే సీత తీవ్రంగా గాయపడేది, లేదా ఆమె పరిస్థితి వికటించేది. ఇదంతా వేగంగా జరిగింది. లక్ష్మణ, నువ్వు కానీ నేను కానీ సిద్ధంగా లేం. కేవలం మాతమాత్మ ఆ స్త్రీ నుంచి వచ్చే అపాయాన్ని పసిగట్టి ఆమె స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని మార్చింది. నేను ఈ ఆహారం రుచి చూసిన వెంటనే అది సీత వండిందని గ్రహించాను. మనం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల శక్తులు మన మధ్యకే ప్రవేశించాయి, అవి మనతో ఉన్నాయి. ఆ మరుసటి ఉదయం మాత ఉదయపు భోజనం తయారు చేయడానికి వంటశాలకు వెళ్ళినప్పుడు ఆమె శూర్పణఖ తెచ్చిన ఆహారాన్ని పారిపోతున్న చోటు 3 పక్షులు చనిపోవడం ఉండడం చూసింది. ఆ పక్షులను చేతుల్లోకి తీసుకొని విచార ఉట్టి పరిస్వరంతో, నన్ను క్షమించండి, నేను ఈ విషపూరిత ఆహారాన్ని మీకు అందుబాటులో వేసి ఉండకూడదు. ఆమె ఆ మరణించిన పక్షుల దగ్గర విచారంగా కూర్చొని ఉండటం శ్రీరాముడు చూశాడు. మనం ఈ ఆహారాన్ని తిన్నట్లయితే మన పరిస్థితి అంతే. నేను ఇక్కడ పక్షులు తిరిగే చోటు, తినే చోటు దానిని పోసి ఉండకూడదు. రాముడు పోసి ఉండకూడదని అనింది సీత మాత. రాముడు ఉపశమనం కోసం ఆమె చుట్టూ తన చెయ్యి వేసి, విచారపడటానికి సమయం లేదు సీత, ఇదంతా ముగిసే లోపల ఎంతోమంది మరణిస్తారు. కొన్ని రోజుల తర్వాత వారు నిప్పు చుట్టూ కూర్చున్న సాయంత్రం భోజనం చేస్తూ రావణుడు త్వరలో దాడి చేయడం తథ్యమని చర్చించుకున్నారు. మనము ఎదురు చూడకూడదు, ఇక్కడే కూర్చొని ఉండకూడదు. అతడు దాడి చేయకముందే మనమే అతనిపై దాడి చెయ్యాలి అని లక్ష్మణుడు అన్నాడు.
లక్ష్మణుని ఇంతవరకు చెప్పింది ఇప్పటికీ సత్యమే. సరైన కారణం లేకుండా మనం అతని పైన దాడి చేయకూడదు. మనకి విషం ఇచ్చి చంపడానికి అతని సోదరిని పంపాడు. ఆ కారణం చాలదా? ఆమె చర్యల వెనక అతను ఉన్నాడని మనకి ఎలా తెలుస్తుంది? దాని గురించి మన వద్ద రుజువు ఏమైనా ఉందా? ఆమె నుంచి మనసు మనం రక్షించుకొని ఆమెను తీవ్రంగా గాయపరిచాము. అది మన చేతుల్లో లేదు. ఇది మన చోటు కాదు. అతనిపై దాడి చేయడానికి బదులు చెప్పాడు శ్రీరాముడు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ కూర్చొని ఎదురు చూడాలా అని లక్ష్మణుడు కోపంలో అన్నాడు. అయినా ఏదైనా ఎప్పుడైనా వెంటనే చేయాలని అనుకుంటాడు. శ్రీరాముడు దూరం ఆలోచించి సమయం కోసం ఎదురు చూడసాగారు. గాలిలో ప్రతిధ్వనించినట్టుగా స్వీతస్వరం సంభాషణలో ప్రవేశించింది. ఇది ఎంతో దూరంలో లేదు. వారి మధ్య కూర్చొని మౌనంగా చర్చను వింటూ ఉండగా ఆ మాటలు ఆమె నోటి నుండి వచ్చాయి. శ్రీరాముడు ఆమె చూడ్డానికి అటువైపు తిరిగాడు. అది నీకెలా తెలుసు అన్నాడు లక్ష్మణుడు. సీత తను కూర్చున్న చోటు నుంచి దూరంగా జరగడంతో వారికి ఆమె ముఖంలో భావం కనిపించలేదు. అది నేను భావిస్తున్నాను. అతని ఉనికి మనల్ని సమీపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఆమె ఆకాశం వైపు చూసింది. గాలులు తమ దిశను మార్చుకున్నాయి. పక్షులు సమూహాలు ఎటువైపు వెళ్లాలో తెలియక సందిగ్ధానికి గురయ్యాయి. అడవిలోని చిన్న జంతువులు కూడా మన తోట దగ్గరికి రాకుండా దాక్కుంటున్నాయి. నదులు అసాధారణ వేగంతో ప్రవేశిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా భయంతో చుట్టుముట్టుపడింది. లక్ష్మణ, నువ్వు ఈ సంకేతాలు గ్రహించలేదా? అతను రాబోతున్న సంకేతాలు. మనం దాడి చేయడానికి ఆ కారణం చాలదా? లేదు లక్ష్మణ, బదులిచ్చింది సీత. ఆమె మకం ఇటు తిప్పుకొని మనం ఎదురు చూడాలి. మన దాడి ధర్మబద్ధమైనదే అనిపించే కారణం ఉంది. మనం రావణుని ఒక్కనే ఎదుర్కోవడం లేదు. భూమి యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తూ దానిపై ఉన్న జీవులకు వినాశం కలిగించడానికి ఆయన కూడబెడుతున్న వ్యతిరేక శక్తులన్నింటినీ ఎదుర్కోబోతున్నాం. వీటన్నింటినీ ఎదుర్కోవలసిందే. మనం ఒకానొక సమయం సరైన కారణం కోసం ఎదురు చూడవలసిందే. రాముడు చెప్పింది సరి అయినదే. అది ఎంతో సరి అయినది. మాత మాట్లాడడం పూర్తి అవగానే ఆమె మనసు గుండా ఒక ప్రతిబింబం కనబడి వెళ్ళింది. ఒక దేవతా చైతన్యం నారాయణని గొప్పగా ప్రేమించింది. పరాశక్తి భూమి యొక్క తన ప్రియమైన రాముడితో పాటే జన్మించిన నారాయణి స్వయంగా సీతయే. అతని యొక్క శ్రీభాగం మరీ అతనితో సమానమైనది. ఆమె అమూల్యమైన గొప్ప భక్తురాలు. తన నుంచి దూరమే ఒక పెద్ద అగాధంలో పడటం చూసింది. ఆమె తన చేతుల వరకు వచ్చింది, కానీ అతనిని ఆపలేకపోయింది. అతను మాడిపోతున్నాడు. ఆ దృశ్యం ఆమె మనసులో మొదలవుగా ఆమె పెదవులపై నుంచి ఒక చిన్న కేక మౌనంగా వెలువడింది. లక్ష్మణుడు దీన్ని గ్రహించలేదు, కానీ శ్రీరాముడి నుంచి ఏదీ తప్పించుకోలేదు. అదే చిత్రం అతని మనసుపైలో కూడా వచ్చింది. అది కూడా వెంటనే మాయమైంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ ఆలోచనలు వదులుకోవడానికి ఆమె తినగా మిగిలిన వాటిని తీసివేస్తుంది. శ్రీరాముడు కూడా ఆమెను అనుసరించి వంటశాలలోకి వచ్చారు. ఇద్దరు ఏమీ మాట్లాడకుండానే మాత వంట పాత్రలను కడిగి సర్దటంలో రాముడు సహాయం చేశాడు. మౌనాన్ని ఛేదిస్తూ మాతయ్య ముందుగా మాట్లాడి, నేను రావుణ్ణి కలుసుకున్నాను. శ్రీరాముడు కనుల్లోకి చూస్తూ ఆమె ప్రశాంతంగా చెప్పింది. అతడు మా తండ్రి దగ్గరికి మహాదేవుని విల్లు ఇవ్వమని అడగటానికి వచ్చాడు. మా తండ్రి ఆయనతో వ్యవహరించిన విధానం చూశాను. రావణులాగే తెలివైన నా తండ్రి కూడా అతని ప్రతి విషయంలోనూ నిరాకరించాడు. తనకు కావలసినది తను పొందలేదు. ఇది అతనికి చాలా కోపం తెప్పించింది. మిథుల నుంచి వెళ్ళిపోయే ముందు అతను తండ్రితో తనకు బాకీ ఉన్న దానిని కాదన్నందుకు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది అన్నాడు. మా తండ్రి అతని వైపు శాంతంగా చూస్తూ, రావణ, నీ బాకీ సరి అయిన సమయంలో తీర్చబడుతుంది అని బదులిచ్చాడు. ఈ సంఘటన గురించి చాలా కాలం నేను ఆలోచించాను, కానీ ఇప్పటికీ అతని మాటలు నా మనసులో మెదిలాయి. ఇది చాలా కాలం సంగతి, శ్రీరాముడు సన్నద్ధంగా బదులిచ్చాడు. అప్పటి నుండి అతను ఎంతో శక్తి సంపాదించాడు. మనం చూసి విన్న దాన్ని బట్టి ఆయన మాయా విద్యలు నేర్చుకున్నాడు. అతని మనసుల్లో ప్రవేశించి వాళ్ళ ఆలోచనలను మార్చి వారిచే భయం పుట్టించే పనులు చేయిస్తాడు. అంతకంటే ప్రమాదకమైన వారు ఎవ్వరూ లేరు. అతనితో మనం ఎలా వ్యవహరించగలం అన్న దాని పట్ల నాకు సరియైన అవగాహన లేదు, కానీ అతనితో వ్యవహరించడం తప్పనిసరి. లేనట్లయితే తమ ప్రయోజనాల కోసం మొత్తం ప్రపంచాన్ని తగలబెట్టసాగారు. సమయం దగ్గర పడుతుంది. నేను భయపడుతున్నాను.
రావణుడితో తను సంభాషించినంతసేపు నన్ను తనతోనే ఉండమని తండ్రి నొక్కి చెప్పాడు. అప్పటికి నేను చాలా చిన్నపిల్లని అయినా సరే ఆయన నన్ను పక్కనే కూర్చోబెట్టుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. సరైన కారణం లేకుండా నా తండ్రి ఎప్పుడు ఏది చేసేవాడు కాదు. అతను ముఖంపై ఒక సున్నిత భావం పరుచుకొని, సీత, నువ్వు మీ నాన్నకు ప్రేరణ, ఆయన బలం యొక్క మూలం. నువ్వు ఆయన ఉన్న విధానానికి ఉన్న శక్తిని ఇచ్చావు, నాకు ఇచ్చినట్టుగానే. మాత తన తండ్రికి రావణికి మధ్య జరిగిన విషయం జ్ఞాపకం రాగానే గంభీరంగా మారిపోయింది. అయితే శ్రీరాముని ఈ మాటలతో ఆమె ముఖంపై ఒక ప్రేమపూరితమైన నవ్వు కదలాడసాగింది. తన తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి ఎప్పుడూ ఉల్లాసాన్ని ఇస్తుంది. అలాగే శ్రీరాముని ప్రేమ వ్యక్తీకరణ కూడా. ఆ ఇద్దరి పురుషుల్లోనూ తమ జీవితాల్లో జరిగి ఉన్న ఆ స్త్రీ ఎంతో అదృష్టవంతురాలు కదా. శ్రీరాముడు నిద్రించిన తర్వాత ఆమె తన కుటీరం నుంచి బయటకు వచ్చి ఆకాశం కింద కూర్చొని తన తండ్రి రావణతో సంభాషించిన అతని పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని స్నేహపూరిత స్వరంతో మొదలైన సంభాషణను వీళ్ళని అని అనడంతో తన జనకుడు భయపట్టే విధంగా మారటాన్ని జ్ఞాపకం చేసుకుంది. భయపడడం కంటే ఆయన తండ్రి పట్ల అమర్యాదంగా ప్రవర్తించాడని ఆమె భావించింది. ఆయనతో అంత అగౌరవంగా ఎవరూ మాట్లాడలేదు, ఆమె ఎప్పుడూ వినలేదు. తర్వాత ఆమె తండ్రి తన కోపానికి తగిన మూల్యాన్ని చివరిలో రావణుడు చెల్లిస్తాడని చెప్పాడు. ఇప్పుడు తనతో రావణుడు మాట్లాడిన దాని గురించి తనేం పట్టించుకోవడం లేదని, కానీ ప్రకృతి శక్తులు దేవతల పట్ల అతను చూపించిన కోపం ఒకానొక రాజు అతని మట్టి కరిపిస్తాడని చెప్పాడు. మహాదేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు, కానీ వరాలు తీసుకోవడం గొప్ప ప్రమాదం ఇముడి ఉంటుంది. వాటిని సరిగా ఉపయోగించుకోకపోతే వారి వినాశం అనివార్యం. ఖచ్చితంగా రావణుడు గతంలో గొప్పవాడై ఉండవచ్చు. అతని గొప్పతనం గర్వానికి దారి తీసి దుష్పరిమాణాలు చోటు చేసుకుంటాయి అని ఆమె తండ్రి చెప్పాడు. ఇదంతా జరిగేటప్పుడు తన తండ్రి తనను అక్కడ ఎందుకు ఉండమన్నాడు అని ఆశ్చర్యపోయింది. తన తండ్రి ఏం చేసినా తనకు ఒక ప్రగాఢ లక్ష్యం ఉండేది, ఒకానొక అర్థం దాగి ఉంటుంది. ఆమె రావణుడు తన తండ్రిని ఓడించబడి కోపంతో అవమానంతో వెళ్ళిపోవడం చూసింది. కానీ ఇప్పుడు శ్రీరాముడు చెప్పినట్లు అది చాలా కాలం నాటి సంగతి. ఇప్పుడు అతను ఎంతో శక్తివంతుడు. ఆమె అతనిని ఎదుర్కోవాలంటే అతను ఒకప్పుడు తన తండ్రి ఎదిరించి నిలవగలడా? కొంతసేపటికి లోపలికి వెళ్ళి పడుకోయింది. తెల్లవారిపోయే ముందు ఆమెకు జనక మహారాజు తన ప్రక్కనే నిలబడినట్లు కలవ వచ్చింది. ఆయన, నీకు అంతర్శక్తి చేయవలసిన గురించి జ్ఞానం ఉన్నాయి, నువ్వు విజయం సాధిస్తావని చెప్పారు. ఆమె మాటలను మనం చేసుకుంటూ లేచింది. సూర్యుని తొలి కిరణాలు కిటికీల నుంచి లోపల పడేటప్పుడు ఆమెకి తన కుమార్తె గోదావరి పిలుస్తున్నట్టుగా అనిపించింది. శ్రీరాముడు ఇబ్బంది పడ్డం ఇష్టం లేక ఆమె నది వద్దకు నడవసాగింది. నదీ దేవత వద్దకు వచ్చి ఆ మాత పక్కన కూర్చుంది. మాత, నీకు తెలుసా, నువ్వు అతనిని ఎదుర్కోవాలి, అతని ఒంటరిగా ఎదుర్కోవాలి. అతని లోపల లోతుగా పూడ్చిపెట్టబడిన ప్రేమను, అవమానాన్ని, బాధ, వంచనాలతో కప్పిపెట్టబడిన ప్రేమను జాగృతీకరించడానికి నువ్వు మాత్రమే. అయితే నీ అనుమతి లేకుండా అది సంభవించదు. ఇదంతా నదీదేవి సీతాదేవికి చెప్తా ఉంది. సో ఇంకా చాలా ఉన్నది. నెక్స్ట్ ఇంకా అదే చాప్టర్లోనే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చదువుదామంట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.